ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ మరి ఒకసారి గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయనను నమ్ముకుని ఆయనను ఆశ్రయించిన మిమ్మల్ని ఎప్పటికీ విడవక ఎడబాయక ఆయన మిమ్మల్ని నడిపిస్తారని నాకు తెలుసు. నమ్మదగిన ప్రభువుని మనం కలిగి ఉన్నాం కదా. మరి ఈరోజు ఎంతమంది ఆయనపై ఆధారపడి ఆయనను ఆశ్రయించారో ఆయన మిమ్మల్ని బలపరుస్తాడు, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. కాబట్టి ఏ పరిస్థితులు ఏ విధంగా ఉన్న నిరాశపడకండి, ఆశ కోల్పోకండి. తప్పకుండా మిమ్మల్ని నడిపిస్తారు. ఎవ్వరు విడిచిపెట్టినా ఆయన మాత్రం విడిచిపెట్టడు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. మరి ముఖ్యంగా మీరు ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి కామెంట్ రూపంలో, లేక ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా నాకు తెలియచేయండి. మీరు పెడుతున్న కామెంట్స్ అన్ని చదువుతున్నాను, తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ మాటలు వింటే మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్ని చదవండి. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి కొరకు మీరు ప్రార్థించండి. బలహీనతలో, శక్తిహీనతలో, శ్రమల్లో, శోధనలో, అనారోగ్యంతో లేక ఆర్థిక సమస్యలతో, బంధకాలతో ఉన్న ప్రతి ఒక్కరిని గురించి ఈ వాక్యం చివరిలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఏక మనసుతో సంఘమంతా ప్రార్థించినప్పుడు సంఖ్యలు తెగిపోయాయి, పునాదులు కదిలిపోయాయి. ఈరోజు కూడా దేవుడు అదే కార్యాన్ని మన ఆత్మీయ కుటుంబ జీవితంలో జరిగించబోతున్నారు. విశ్వసించండి, నమ్మండి. నమ్మిన వారందరూ ప్రార్థనలో ఏకీభవించండి. విశ్వాసంతో మీరు నమ్మిన ప్రకారంగానే మీ జీవితంలో జరగబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం కీర్తనలు 89వ అధ్యాయము 21వ వచనము. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతని బలపరచును. ఆమేన్. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే కష్ట పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు, టఫ్ సీజన్లో వెళ్తున్నప్పుడు, ఇరుకు మార్గం గుండా వెళ్తున్నప్పుడు, ఏమి చేయాలో తోచనప్పుడు నేను ఒంటరిగానే వెళ్తున్నాను, నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, ఈ భయంకర పరిస్థితి నేను ఎట్లా దాటుతాను, నా ప్రక్కన ఎవరైనా ఉంటే బాగుండును, నేను దాటడానికి ఎవరైనా సహాయం చేస్తే బాగుండును, ఎవరైనా నాకు తోడుంటే బాగుండును, నన్ను ధైర్యపరచడానికి నా ప్రక్కన ఎవరైనా ఉంటే బాగుండును అనుకుంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము మనం అనుకునే దానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంటుంది. అంతేకాకుండా నా చేతిలోని శక్తి, నా బాహుబలం యొక్క శక్తి నిన్ను బలపరుస్తుందని. అంటే ఏ స్థితిలోనైనా, ఏ ఏరియాలోనైనా, ఎక్కడైనా నీ చెయ్యి పట్టుకుంటాడంటైనా, నీకు తోడుగా ఉంటాడంటే ఎడతెగకుండా. అంటే నీ చేతిని ఎడతెగకుండా పట్టుకొని ఉంటాడు. ఏ సందర్భంలో కూడా విడిచిపెట్టాడు, ఏ ఏరియాలో కూడా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. ఆయన చెయ్యి నిత్యమునికి తోడుగా ఉంటుంది, నిన్ను పట్టుకుంటుందంట. నిన్ను పట్టుకోవడమే కాకుండా టఫ్ సీజన్లో, భరించలేని పరిస్థితుల్లో, ఎట్లా వెళ్ళాలో తెలియని పరిస్థితుల్లో, చీకటిలో, గడంధకారంలో ఆయన చెయ్యి నిన్ను బలపరుస్తుంది, నీ శరీరాన్ని బలపరుస్తుంది, నీ చేతిని బలపరుస్తుంది, నీ ఆత్మీయతను బలపరుస్తుంది, మానసికంగా నిన్ను బలపరుస్తుంది. నేనున్నానని గొప్ప నిరీక్షణ, ధైర్యం అనుగ్రహిస్తుంది. ఎందుకంటే ఆయన బాహుబలము తక్కువైపోలేదు. మోషేతో అంటాడు ఆయన, నా బాహుబలము తక్కువైపోయిందా, నేను చెయ్యలేనా, నాకు సాధ్యం కాదా అని. నిజమే, ఈరోజు నీతో కూడా అదే అడుగుతున్నాడు ఆయన. నేను చెయ్యలేనా, నిన్ను నడిపించలేనా, నీ చేపట్టుకొని దాటించలేనా, నువ్వు ఎదుర్కొంటున్న భయమును ఏమవుతుందో, ఎలా ఉంటుందో, ఈ ఆర్థిక బంధకాలు చివరికి ఏమవుతాయో, ఈ వ్యాధి చివరికి ఏమవుతుందో, మరణాన్ని తెస్తుందేమో, నా కుటుంబం చీకటి అయిపోతుందేమో, నా బ్రతుకు ఏమైపోతుందో ఆలోచించడానికి కూడా నాకు సరిపోవడం లేదు, నేను ఆలోచించలేకపోతున్నాను అని కలవరంతో ఉన్నావు కదా. నీ కలవరాన్ని ఆయన తీసివేయలేడా? నీ జీవితంలో అద్భుతం జరిగించలేడా? ఆయనకు సాధ్యం కదా? ఆయన స్వస్థపరచలేడా?
ఆర్థికంగా ఒక మార్గం తెరవలేడా? అందుకే నమ్మలేని పరిస్థితులు ఆయన అంటున్నాడు, నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా? ఇది మనుషులకు అసాధ్యమే, కానీ నాకు సమస్తము సాధ్యము అని. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుని చెయ్యి నీ చేతిని పట్టుకుందని విశ్వసించు. ఆయన ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడని విశ్వసించు. ఆయన నిన్ను చేపట్టుకున్నది నిన్ను విడిచిపెట్టడానికి కాదు, నిన్ను దాటించడానికే. ప్రతి సమస్య నుండి ఒకవేళ దాటే శక్తి నీకు లేదేమో, జయించే శక్తి నీకు లేదేమో, అందుకే ఓడిపోతున్నావేమో. ఎన్నో సంవత్సరాలుగా జయము లేక, విడుదల లేక అలసిపోయావేమో. దేవుణ్ణి కుడి చేతిని పట్టుకున్నాడు, ఎందుకంటే నీకు విజయం ఇవ్వడానికి, ప్రతి సమస్య నుండి నిన్ను దాటించడానికి. ఎడతెగక నిత్యము నీ చేపట్టుకుని నడిపిస్తున్నాడు. అందరూ విడిచిపెట్టినప్పుడు కూడా ఆయన మాత్రం ఎడతెగకుండా నీ తోడుగానే ఉన్నాడు, నీ కూడానే ఉన్నాడు. ఇక నేను చెయ్యలేను, ఇక నేను జయించలేను అనుకుంటున్నావు కదా, ఇప్పుడు కూడా ఎడతెగక నీ చేతిని పట్టుకుని నీకు తోడుగా ఉన్నాడు నిన్ను నడిపించడానికి. కాబట్టి ఇక నువ్వు దేనికి భయపడక్కర్లేదు. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిపోయినా, నీకొచ్చిన సమస్యతోటే వారందరూ నశించిపోతూ ఉన్నా, నీవు ఎదుర్కొన్న వ్యాధితోటే అదే విధంగా అందరూ మరణిస్తూ ఉన్నా, నీకున్న ఆర్థిక పరిస్థితులతోటే అందరూ కూలిపోయినా, నిన్ను మాత్రం ఆయన కూలిపోనివ్వడు, నిన్ను మాత్రం ఆయన పడిపోనివ్వడు. నిన్ను తప్పక చేయి పట్టుకొని ప్రతి శోధన నుండి కూడా దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీ రోగాన్ని దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీ ఆర్థిక బంధకాలను దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని వ్యసనాలను, పాపాలను దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీ అప్పులను దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీ ఉద్యోగ సమస్యలను దాటిస్తాడు. నీ కుడి చేతిని పట్టుకొని నీ వ్యాపారంలో సమస్యలున్నా, కుటుంబ సమస్యలున్నా, భార్యాభర్తల మధ్య సమస్యలున్నా, వివాహ సమస్యలైనా, గర్భఫలం విషయంలో సమస్య అయినా, నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యను నీ చేపట్టుకుని దాటిస్తాడు. అయితే నువ్వు అనుకుంటున్నావు, చాలా కాలంగా నేను దేవుని నమ్ముకున్నాను, చాలా కాలంగా ఆయన కార్యం కొరకు ఎదురు చూశాను, ఆయన నా బ్రతికి ఈ విధంగానే ఉందని. అవును, ఒకవేళ నీ జీవితం ఎప్పటికీ అదే విధంగా ఉందేమో. ఎందుకంటే నువ్వు కొన్నిసార్లు ఆయన చేపట్టుకుంటావు, కొంత దూరం ఆయనతో పాటు నడుస్తావు, నీ కష్టం తీరిపోగానే, నీ సమస్య తీరిపోగానే దూరంగా వెళ్ళిపోతావు. అందుకే ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నీవు గనుక నా చేపట్టుకుంటే అనేక సార్లు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, నేను నీ చేపట్టుకుంటున్నాను, నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంటుందని. కాబట్టి ఈరోజు మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఈరోజు మీరు ఏ కష్టం గుండా వెళ్తున్నారో నాకు తెలియదు, మీరే నష్టంలో ఉన్నారో నాకు తెలియదు, ఏ బాధ మీ గుండెలను పిండేస్తుందో నాకు తెలియదు, ఏ భయము నిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందో నాకు తెలియదు. నాకొక్కటే తెలుసు, నిన్ను విడిపించి నిన్ను దాటించగల చెయ్యి ఎడతెగక నీకు తోడుగా ఉంటుంది, ఆ చెయ్యి నిన్ను పట్టుకుంది, నిన్ను దాటిస్తుంది అని. కాబట్టి నీవే సమస్యలో ఉన్నా భయపడక, అయ్యా ఇదిగో తండ్రి నీవు నన్ను పట్టుకున్నావు, నేను ఇక భయపడను, గాఢ అంధకారమైన భయపడినయ్యా, అందరూ ఏమంటున్నా భయపడినయ్యా, మనుషులందరూ ఒకటైపోయినా భయపడినయ్యా, పరిస్థితులన్నీ చేయి దాటిపోయినట్లుగా కనిపిస్తున్నా భయపడినయ్యా, ఏది ఏమైపోయినా మీరు నాకు తోడుగా ఉంటే చాలయ్యా. ఎవరు నా చెయ్యి విడిచిపెట్టని భయపడను తండ్రి, నీ చెయ్యి నాకు తోడుగా ఉంటే చాలు, నీవు నాకు తోడుగా ఉంటే చాలని అందరం కూడా ప్రభు సందు ఒక్క నిమిషం మోకరిందాం. ఆయన చేతికి మన జీవితాన్ని సమర్పించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, చేయి విడువడు, నన్ను చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు, ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును పాలించును, లాలించును పాలించును. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు,
ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా, వేదన శ్రమలు ఉన్నప్పుడెల్లా వేడుకొందునే, కాపాడునే, వేడుకొందునే, కాపాడునే. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. ఎవరు నన్ను చేయి విడచినా యేసు చేయి విడువడు. తండ్రి నీకు వందనాలు. మరలా ఈ విధంగా మేమందరం కలిసి నేను స్తుతించడానికి మాకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలయ్యా. అనేక మందికి లేని ఈ గొప్ప అవకాశం మాకు అనుగ్రహించారు. నీ మాటలు వినాలని అనేక మంది అనుకుంటున్నారు, కానీ వినలేని స్థితిలో ఉన్నారు. నీ కృప చేత నీ మాటను తీసుకోవడానికి, నీ మాటను వినడానికి, ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశం బట్టి మరొకసారి నీకు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం చేశారు, నా చెయ్యి ఎడతెగక నీకు తోడై ఉంటుంది, నా బాహు నిన్ను బలపరుస్తుంది. ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు కంగారు పడుతున్నావు, భయపడొద్దు, నేనున్నాను కదా, నేను నీ చేయి పట్టుకుని దాటిస్తాను కదా అని ఇంత అద్భుతకరమైన వాగ్దానాన్ని మాకు అనుగ్రహించిన దేవానికి వందనాలు. ఎంతమంది దినాన భయపడుతూ బెంగతో ఉన్నారో, పరిస్థితులను బట్టి కలవరపడుతూ షేక్ అయిపోతూ ఉన్నారో, పరిశుద్ధాత్ముడా మీరు వారి సమస్యల్ని షేక్ చేస్తున్నందుకు వందనాలు, వారి వ్యాధులను షేక్ చేస్తున్నందుకు వందనాలు, వారి ఆర్థిక బంధకాలను షేక్ చేస్తున్నందుకు వందనాలు, వారి అప్పులను షేక్ చేస్తున్నందుకు వందనాలు, వారిని బాధిస్తున్న చీకటి అంధకారపు శక్తులను షేక్ చేస్తున్నందుకు వందనాలు, వారి సమస్యలను షేక్ చేస్తున్నందుకు వందనాలయ్యా. వారి జీవితంలో వారు ఎదుర్కొంటున్న సమస్య ఎంత పెద్దదైనా నీకంటే పెద్దది కాదయ్యా, నీకంటే గొప్పది కాదయ్యా, నీ చేతి కంటే పెద్దది కాదు. నీ చేతి క్రింద అన్నీ లోబడాల్సిందే, అన్నీ అణిగిపోవలసిందే. పరిశుద్ధాత్ముడా ప్రతి జీవితంలో ఉన్న సమస్యలను మీరు అణచివేస్తున్నందుకు వందనాలు. ఎంతమంది అయితే కామెంట్ రూపంలో వారి సమస్యలను తెలియజేస్తున్నారో, ప్రతి సమస్య నుండి విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి సమస్యను మీరు షేక్ చేస్తున్నందుకు వందనాలు. వారి ప్రతి బంధకమును విడిపిస్తున్నందుకు వందనాలు నాయనా. మరి ముఖ్యంగా ఈరోజు తండ్రి, పాపపు బంధకాల్లో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, వ్యసనాలతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, అప్పులతో ఆర్థిక బంధకాలతో ఉన్న వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, ఉద్యోగ సమస్యలతో సతమతమైపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, కుటుంబ కలతలతో సతమతమైపోతున్న వారికి విడుదల ప్రకటిస్తున్న యేసునామములో, కోర్టు కేసెస్తో సతమతమైపోతున్న వారికి విడుదల కలుగునుగా యేసునామములో, వివాహ సమస్యలను విడుదల ప్రకటిస్తున్నాను. గర్భఫలం విషయంలో ఏ సమస్య ఉందో, ఏ అడ్డంకి ఉందో యేసునామములో విడుదల కలుగునుగాక. ప్రతి బంధకము నుండి విడిపించినందుకు వందనాలు. మరి ముఖ్యంగా నీ ప్రియమైన బిడ్డలు ఎంతోమంది ఎగ్జామ్స్ రాస్తున్నారయ్యా. పరిశుద్ధుడా మీరు తోడుగా ఉండండి. నీ శక్తిని ఇవ్వండి, నీ బలం ఇవ్వండి, నీ ఆరోగ్యం ఇవ్వండి, జ్ఞానం ఇవ్వండి, నీ ఆలోచన ఇవ్వండి, నీ జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి. సమస్తం అనుగ్రహించి ముందుకు నడిపించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా, తోడుగా ఉండండి. గర్భంతోని బిడ్డలందరికీ తోడయండి, చక్కటి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ఇదే మనం ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడయండి. వారు వేసి ప్రతి అడుగులో మీరు తోడుగా ఉండి నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీవు ఒంటరిగా ప్రయాణించడం లేదు, దేవుని హస్తము నీకు తోడుగా వస్తుంది, భయపడకు. ఈ మాటలు నా కొరికే దేవుడు నాతో మాట్లాడాడని వారందరూ కూడా ఆమెను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ఇష్టాన్ని తెలియచేస్తూ వాగ్దాన్ని తప్పక లైక్ చేయండి. ఎవరైనా సమస్యలు ఉంటే వారికి తప్పక షేర్ చేయండి, వాగ్దానాన్ని వినిపించండి. వాక్యాన్ని షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.